సో మరి కార్తీక వనభోజనాలు అనే ఒక కార్యం కూడా ఉంటది. అవునమ్మా. మరి దీనికి ఉన్న విశిష్టత ఇక్కడ వనభోజనంలో విశేషం ఏంటంటేనమ్మా, ఉసిరి చెట్టు చాలా సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ ఉసిరి చెట్టు కింద రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసి పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా కందా బచ్చలి కూర, ఉసిరిక పచ్చడితో సహా పదార్థాలన్నీ కూడా వండి స్వామికి నివేదించి ఉసిరి చెట్టు క్రింద భోజించాలి. అది కార్తీక వన సమారాధన అవుతుంది. అలా సామూహికంగా చేసేటువంటిది అంటే కలియుగంలో సంఘటితంగా చేసేదానికి అఖండ ఫలితం లభిస్తుంది. ఈ విధంగా రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి స్వామిని నివేదన చేసి మరి స్థితికారకుడైన మహావిష్ణు ప్రసాదాన్ని సామూహికంగా స్వీకరించడం వల్ల అనంతమైన శక్తి మనకి ఏ విధమైనటువంటి అన్నానికి లోటు లేకుండా అన్న సమృద్ధిని కలగజేస్తుంది.